హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరు ఎందరేలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకా కూడా నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. నేనైతే అప్పుడే లేచాను. డే 5 పొంగల్ హాలిడేస్ ఇన్ విజయవాడ సిరీస్ అనమాట. సో విజయవాడ మా ఇంట్లో డే 5 వ్లాగ్ నేనైతే కంటిన్యూ చేస్తున్నా. అప్పుడే లేచాను. టైం అయితే 7 అయిందనమాట ఎగ్జాక్ట్గా. నేను లేవగానే నాతో పాటు మా పిల్లలు కూడా లేచారు. సో వాష్రూమ్కి అయితే వెళ్ళొచ్చేసాడు మా చిన్నోడు. నేనైతే లేవగానే వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నా. రాగానే గుడ్ మార్నింగ్ చెప్పేసి ఒక కిస్ అయితే ఇచ్చేస్తాను అనమాట మా పిల్లలకి. ఎక్కడున్నా సరే, నేను మా ఇంట్లో ఉన్నా వేరే ఎక్కడికి వెళ్ళినా కానీ వెంటనే లేవగానే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ డే అనేది హ్యాపీగా స్టార్ట్ అవ్వడానికి. ఇక్కడ విజయవాడలో ఇంటి దగ్గర ఏంటి అంటే వెంటనే ఎర్లీ మార్నింగ్ లేవగానే చెత్త వేసేయాలన్నమాట. వాళ్ళకి డస్ట్బిన్ అయితే నిండిపోయింది. ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే చెత్త వాళ్ళు అక్కడ పెట్టేస్తే వేసేసుకుంటారు, కానీ విలేజ్ అయినా కానీ ఇక్కడ సిటీ అయినా కానీ మేమే వేయాలి. అది కూడా చాలా చిన్న బండి, వేసే కొంది కింద పడిపోతూ ఉందన్నమాట. నేనైతే చెత్త వేసి వచ్చేసాను. ఇంకా మా పిల్లలైతే, మా చిన్నోడు లేచాడు, మా పెద్దోడు అప్పటికి లేవలేదనుకుంటా. నేనైతే రూమ్ చూపిస్తున్నా. అమ్మ కూడా పడుకొని ఉంది, చెల్లి కూడా పడుకొని ఉంది. చూసారా, మా పెద్దోడు కూడా లేస్తున్నాడు అనమాట. అప్పుడే నేనైతే లేచేసి వాళ్ళని ఒక క్లిక్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ డోర్స్ పెట్టించేసాము. నేను నిన్న మీకు వీడియోలో చెప్పాను కదా అసలు ఎందుకు వచ్చాము విజయవాడ ఏంటనేది చెప్పడానికి. మా హౌస్ కనుక మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూసుంటే కనుక ఇలా లేదు, బండలు అవన్నీ ఉన్నాయి. కాకపోతే నేను అంత వీడియోస్ కూడా నా ప్రీవియస్ వీడియోస్లో తీయలేదు. ఇది మా తాతగారు కట్టించిన హౌస్. మా నాన్న రీమోడలింగ్ చేయించారనమాట. సో అందుకోసం మేము ప్రేయర్ పెట్టించుకున్నాము. ఆ ఫంక్షన్ కోసం అని వచ్చాము. ఇది ఎగ్జాక్ట్గా ఎప్పుడు జరిగిందంటే సంక్రాంతి రోజే మేము ఫంక్షన్ అరేంజ్ చేసాం. ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా అందరు మీట్ అయినట్టు ఉంటుంది, కలిసినట్టు ఉంటుందని మా డాడీ ప్రేయర్ అయితే అరేంజ్ చేశారనమాట. ఆ వ్లాగ్స్ అన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ మీకు వస్తూ ఉంటాయి. ఇది డే 5 రోజు. ఇంకా చూసారా, కలరింగ్ అంతా వేశారు. అసలు చెప్పాలంటే నాకు హోమ్ టూర్ చేయడానికి అవ్వలేదంటే మీరు నమ్మరు. ఇంకా వీడియోలో కవర్ అయిపోయిందిలే అన్నట్టుగా అయిపోయింది. హోమ్ టూర్ అయితే నేను చేయలేదు అబ్బాయి. నేను తీసే వీడియోస్లోనే హౌస్ అంతా కవర్ అయిపోయింది. నాకు అసలు అంత టైం లేదనమాట, సరిపోయింది. సో బ్రషెస్ చేసిన తర్వాత ఇక్కడ మా అమ్మ లేవగానే ఒక విషయం చెప్పింది అనమాట. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దామని. మేమేమో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం. అసలు డేస్ తక్కువ ఉన్నాయి కదా, వేస్ట్ అవ్వకుండా అని. మా అమ్మ లేవగానే ఆ విషయం చెప్పింది. సరే అని నేను అసలు డైరెక్ట్గా మా అన్నయ్యకి ఫోన్ చేసేసి వస్తానన్నాయి అని చెప్పాను. మా అన్న ఈవినింగ్ వరకు కాల్ చేస్తూనే ఉన్నారు. సడన్గా అసలు కుదరలేదన్నమాట. ఆ రోజు బద్దకించి ఉండిపోయి. ఇక్కడ మా మావయ్య, చెరి వాళ్ళ డాడీ చూశారు కదా, రాగానే మా మావయ్య వచ్చేసి మటన్ తేమంటావా, ఫిష్ తేమంటావా, హెడ్ తేమంటావా, ఏం తేమంటావా చెప్పు తీసుకొస్తా అని అడుగుతున్నారనమాట. నాకేమొద్దంటే నువ్వు ఏదో ఒకటి తినాల్సిందే అని నేను చెప్పకుండానే మా మావయ్య ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళేసి మటన్ తీసుకొచ్చేసారనమాట. అంటే ఒక 3-4 డేస్ ఉంటాం కదా, రోజుకొకటి పెట్టొచ్చులే అన్నట్టు మా మావయ్య మటన్ తీసుకురావడానికి వెళ్ళారు. వద్దు మావయ్య మేము బయటకు వెళ్తామన్నా వెళ్ళలేదు. సో మా మా పెద్దత్తయ్య వచ్చేసారు. సో మా పెద్దత్తయ్య, చిన్నత్తయ్య, మా తాతయ్య, నాయనమ్మ ఉన్నప్పుడు అసలు ఎంత బాగుండేదో మా ఇల్లు. అందరం ఒక చోటే ఉంటాము. సో ఇప్పుడు టూ హౌసెస్ అయిపోయేసరికి అటు ఇటు తిరగడం అయిపోతుంది. మా పెద్దత్తయ్య వచ్చారు కదా, వస్తూ ఏదో ఒకటి తెస్తూనే ఉంటారు. ఖాళీ చేతులతో అస్సలు రారు. జాంకాయలను ఏదో ఒకటి, పిల్లలు కానీ మేము చిన్న పిల్లలప్పటి నుంచి కూడా ఏదో ఒకటి తెస్తూనే ఉంటారు ఎవరు వచ్చినా కానీ. సో సంక్రాంతి సీజన్ కాబట్టి ఇక్కడ చూసారా మా పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారు. ఆ కైట్స్ కోసం అసలు మామూలుగా చేయట్లేదు అనమాట. అక్కడ అసలే సిటీ వైర్లు అవి ఉన్నాయని వద్దని చెప్పాను. మా అత్తయ్య వస్తూ రేగ్గాయలు తీసుకొచ్చారనమాట. నాకు అవి తినడం కూడా మర్చిపోయాను నేను, మా పిల్లల దెబ్బకి వాళ్ళకి జలుబు చేస్తుందని. ఇది ఒక పక్కన సందులా ఉండేది, అదంతా కూడా మా డాడీ పాలిష్ వేయించారు. బండలు ఉన్నప్పుడు అంత స్పేషియస్ ఉండేది కాదు. చూసాడా మా వాడు అసలు మామూలుగా వేయట్లా డ్యాన్స్. సో ఇంకా అమ్మ అండ్ మా ఇద్దరు అత్తయ్యలు కలిసి ఒక దగ్గరికి వెళ్తున్నారనమాట, వేరే వాళ్ళని పలకరించడానికి. చెప్పాం కదా మేము 4 రోజులు ఉన్నా కానీ తిరగడమే సరిపోయింది. సో అమ్మ అయితే వెళ్ళిపోతున్నారు. మేమైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. సో మా అన్నయ్యకి చెప్పాను, సారీ అన్నయ్య నేను తర్వాత రోజు వస్తానని. పాప మా వదిన కూడా కాల్స్ చేస్తూనే ఉందన్నమాట. సో డే 5 అయితే ఇలా జరిగింది. ఇంకా దీని తర్వాత నేను హౌస్ క్లీన్ చేశాను, నా వర్క్స్ చేసుకొని మళ్ళీ రాని వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశాను. అదంతా కూడా నేను షూట్ చేయలేదు అబ్బా, ఎందుకంటే అటు ఇటు తిరగడం అయిపోతుంది, పిల్లల్ని చూసుకోవడం అయిపోతుంది. సో నేను ఈ వ్లాగ్ ఇంతటితోనే ఎండ్ చేసేస్తున్నాను, బికాస్ కంటిన్యూషన్ వ్లాగ్ నేను తీయలేదన్నమాట. మళ్ళీ ఈవినింగ్ కూడా మా అమ్మ వేరే చోటుకి వెళ్ళారు. అందరు అక్కడే ఉంటారు కాబట్టి అందరినీ పలకరించాలి కాబట్టి. సో
ఇదైతే ఫొటోస్ మా వాడు కొంచెం దిగాడనమాట, నేను తీశాను. ఇంకా మా అమ్మ, మా ఇద్దరు అత్తయ్యలు అనమాట. ఫ్రేమ్ చాలా నిండుగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక లవ్లీ మూమెంట్ అనమాట ఇక్కడ చూసారా. సో చాలా చాలా బాగుంది. సో ఎంత బాగుందో నాకు ఈ ఫోటో చూస్తుంటే. సో ఇదనమాట డే 5 అయితే ఇలా జరిగింది. ఇంకా బాగానే జరిగింది, నేను మొత్తం అయితే షూట్ చేయలేదు. డే 6 కోసం స్టేట్ ఇంటూ తెలుగమ్మిరాని. సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది నాకైతే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదంతా మా హౌస్. ఈసారి కుదిరినప్పుడు మా హోమ్ టూర్ అయితే డెఫినెట్గా చూపించేస్తాను. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూసేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్ నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మా అమ్మ, మా ఇద్దరు అత్తయ్యల బాండింగ్ గురించి చెప్పాలంటే అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇప్పటికి కూడా వాళ్ళు చాలా బాండింగ్ ఉంటారు, కలిసి ఉంటారు, ఏదైనా షేర్ చేసుకుంటారు. ఒక లవ్లీ మూమెంట్. సో ఇదన్నమాట వీడియో. ఎలా అనిపించింది నేను డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బై బై, టేక్ కేర్, సీ యు నెక్స్ట్ వ్లాగ్.